గుంటూరులో కలుషిత నీరు తాగి ప్రజలు అస్వస్థతకు గురి కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి శనక్కాయల అరుణ ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని సొంత జిల్లాలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. మృతులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందించాలంటున్న మాజీ మంత్రి శనక్కాయల అరుణతో మా బ్యూరో చీఫ్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. గుంటూరు నగరంలో కలుషిత నీటి సరఫరాతో అనేక మంది డయారాతో ఆసుపత్రి పాలయ్యారు. ఇప్పటికే 2 మృతి చెందగా దాదాపుగా 25 మంది ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజని సొంత జిల్లాలో గుంటూరులో ఆమె ప్రస్తుతం ఈ వెస్ట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇక్కడ ఈ నియోజకవర్గంలోనే త్రాగునీరు కలుషితమై ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అరుణ ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, గుంటూరులో ఇవాళ కలుషిత నీటితో చాలామంది ఆసుపత్రి పాలయ్యారు. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే మీకేమనిపిస్తూ ఉంది ఒక మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా? చాలా సిగ్గుచేటండి ఇది. నేను అనుకోవడం ఆమె డాక్టర్ కాకపోవడం వల్ల ఈ యొక్క ఇంపాక్ట్ ఆమెకు తెలియలేదేమో నేను అనుకుంటా ఉన్నాను. ఎందువల్లంటే ఒక ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రం మొత్తం చూసుకోవాలి, తన నియోజకవర్గమే చూసుకోలేని దుస్థితిలో ఉందంటే చిత్రంగా ఉంది, విచిత్రంగా ఉంది. పేదలు, బడుగులు, బలహీన వర్గాలు ఉండే స్లమ్స్లో ఈ రోజున వందల మంది అనారోగ్యం పాలై ఈ నీళ్లు కలుషిత నీళ్లు తాగి చనిపోయే పరిస్థితి వచ్చిందంటే ఆమె పట్టించుకోని పరిస్థితి చూస్తే విచిత్రంగా అనిపిస్తూ ఉంది. మేము సిద్ధం. దేనికి సిద్ధమండి? ప్రజల ప్రాణాలు తీయడానికి సిద్ధమా? పేద ప్రజల ఇళ్లలో ఇబ్బందులు పడతాం సిద్ధమా? ఇటువంటి పరిస్థితి చూస్తే నిజంగా చూస్తే విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ఎప్పుడు మేము చూడలేదండి. నేను హెల్త్ మినిస్టర్గా ఉండగా కూడా చాలాసార్లు ఇటువంటి ఎపిసోడ్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఎన్కెఫలైటిస్ వచ్చింది. నేను వదిలిపెట్టలా. సీఎం గారిని కూడా గుంటూరు లైలా పబ్లిక్ స్కూల్లో హెలికాప్టర్లో దించి ఆయన చూసేదాకా నేను నిద్రపోలే. మరి అన్ని హాస్పిటల్స్ విజిట్ చేశా. ప్రతి మంచం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం మందులు వాడుతున్నారో కూడా చూశాను. అప్పుడు ఆ ఎపిసోడ్ ఇమ్మీడియట్గా కంట్రోల్ అయింది. నా ఉద్దేశంలో ఈ ఎపిసోడ్ ఇంకా ముందుకెళ్ళి గుంటూరు ప్రజలందరూ కూడా చుట్టుముట్టే పరిస్థితులు ఉన్నాయి. ఆమె మేల్కోవాలి. ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుగా వాళ్ళందరికీ కూడా 25 lakhs ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ మందులు సరఫరా చేయాలి. గవర్నమెంట్ ఆసుపత్రిలో కాదండి, ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా చాలా మంది, వందల మంది ట్రీట్మెంట్ తీసుకొని వారు ఏ ఆరోగ్యశ్రీలో పెట్టుకోవడానికి కూడా ఏది లేని పరిస్థితి, ఎవరు చెప్పలేని పరిస్థితి. పరిశుభ్రమైనటువంటి త్రాగునీరుని గుంటూరు నగర ప్రజలకు అందించాల్సింది, కానీ ఎందుకు అంత వైఫల్యం చెందాల్సింది? ఏమండి, ఈ ప్రభుత్వమే వైఫల్య ప్రభుత్వం అండి. ఈజ్ ఏ రియల్లీ ఈజ్ సాడ్ టు సే దట్. నిజంగా గుంటూరు పట్టణం చూసినట్టయితే అసలు ఆయన రాజధాని చంపేశాడండి సీఎం గారు. గుంటూరు ఆయనకు లెక్క ఎక్కడున్నాయండి? అన్ని విధులు మేము విజయ సంకల్ప యాత్ర చేసాం జేసీ గారితో కలిసి. అన్నిట్లో కూడా మురికి నీళ్లు, మామూలు తాగే నీళ్లు కూడా మురుగుంటల్లో ఉన్నాయి. ఇవన్నీ చూపించాం. 9 రోజులు సిబ్బంది కూడా, ఈ ఆరోగ్య సిబ్బంది కూడా ఆ రోజు కార్పొరేషన్ వాళ్ళు స్ట్రైక్ చేశారు. అది కూడా చూపించాం. కుప్పలు కొండలు పెరిగిపోయినాయి. అవన్నీ కూడా ఏంటని కూడా చెప్పాం. చెప్పినా కూడా వినే నాదుడు లేడు, దిక్కు చెప్పినటువంటి పరిస్థితి. ఆ నీళ్లు చూపిస్తాకెళ్తే నెట్టి అవతల పెట్టి కొట్టి మీరు రావడానికి వీలేదన్నారు. మేయర్ గారు పలకల, కమిషనర్ గారు పలకల. ఎలా ఉందంటే ఇంకొక 60 రోజులండి. ప్రజలు కూడా ఓపిక పడుతున్నారు. వాళ్ళని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా. బీజేపీ నేతలు ఇప్పటికే నిన్న జీజీహెచ్ వద్ద ప్రజల సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లే సందర్భంలో బీజేపీ నేతలను రౌడీజం చేస్తున్నారంట. మీరు ఎట్లా చూస్తారు? చాలా ఇది విచిత్రమైన విషయం అండి. రౌడీయిజం చేసేది ఎవరో, మనుషులు చంపుతుంది ఎవరో, కొట్టుతున్నారు ఎవరో, రోడ్ల మీద విచిత్రంగా లాక్కెళ్తున్నారు ఎవరో. ఏదన్నా మాట చెప్తే ఆఖరికి మేము చెప్పినప్పుడు కూడా నన్ను కూడా, నా వయసును కూడా లెక్క చేయకుండా లాక్కుపోయారండి పోలీసులు. ఇటువంటి పరిస్థితిలో మరి మమ్మల్ని రౌడీలనక ఏమంటారండి వాళ్ళు? వాళ్ళ రౌడీయిజాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ పార్టీని రౌడీయిజం చేస్తుంది అంటారు. నిలదీయరండి? ఒక మంత్రి నిలదీసినప్పుడు నేను మహిళని, నేను అబల్ని, నేను సబల్ని అనుకుంటా మాట్లాడడం ఎంతవరకు న్యాయం అండి? నువ్వు మహిళవైతే నువ్వు ఇంకా బాగా చూసుకోవాలి. ఇబ్బంది పడుతున్న వాళ్ళని దగ్గరికి వెళ్ళి పలకరించుకొని మేము సరిచేయాలి. ఇవాళ అంటుందండి, ఆ రిపోర్ట్ వచ్చేదాకా అసలు ఇది కలుషిత నీళ్ళు వల్ల అవునా కాదా? అసలు ఏమన్నా అర్థం ఉందండి మాట్లాడడానికి? సిగ్గుపడాలి ఒక మంత్రి ఆ మాట మాట్లాడడానికి. కోతవేటు దూరంలో రాజధానిలో ఆయన సీఎం గారు ఉన్నారు. ఆయన రావాలి. ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. చనిపోయారు ప్రధానమంత్రి గారు. ఎక్కడో కోవిడ్ చైనాలో ఉంటే మనకు గంట కొట్టి లాక్డౌన్ 11 రోజులు 20 రోజులు విధించి ప్రజల్ని కాపాడాడు ఆయన. అట్లాగే మరి ముఖ్యమంత్రిగా నువ్వు ఇక్కడ మొదలైంది. ఎప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఫిబ్రవరిలోనే వస్తాయి. మంత్రులందరూ కూడా, ఆరోగ్య శాఖ మంత్రులందరూ డిఎంహెచ్ఓని, డిఎంఈని అందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడుకుని ఎలా చేయాలి, ఎక్కడ
ఇప్పుడు జరిగిన తర్వాత ఇప్పుడు చల్లుతున్నారండి DDT పౌడర్లు, ఆ పౌడర్లు, బ్లీచింగ్ పౌడర్లు ఇప్పుడు జరుగుతున్నారు. అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు చేస్తుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. ఫిబ్రవరి నెలలోనే అన్ని చోట్ల దోమల కోసం కానీ ఈ యొక్క ఇన్ఫెక్షన్ డిసీజెస్ కోసం కానీ